ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హిందూ పురాణాల ప్రకారం శివుడే సృష్టికి మూలం అని చెప్పుకుంటాం. ఆయనకి జరుపుకునే పండుగల్లో శివరాత్రి చాలా ప్రత్యేకమైంది. ఇక ఈసారి కూడా దేశవ్యాప్తంగా మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుపుకున్నారు భక్తులు. ఎక్కడ చూసినా శివనామ స్మరణలతో శైవ క్షేత్రాలు మార్మోగాయి. ఈ నేపథ్యంలోనే దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఉదయం శ్రీ రాజరాజేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్లోని శివుడి ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. ఉదయం నుంచే ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి బారులు తీరి దైవ దర్శనం కోసం చేరుకుంటున్నారు. శివుడికి అభిషేకాలు, అర్చనలు చేశారు. అయితే ఎన్నడూ లేనంతగా ఒక ఆలయంలో ఈసారి మాత్రం మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరిగాయి. ఆ ఆలయమే హైదరాబాద్లోని కిషన్ బాగ్లో మూసీ నది తీరాన ఉన్న కాశీ బుగ్గ ఆలయం. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. 1822లో రాజా రాఘవ్ రామ్జీ నిర్మించిన ఈ ఆలయంలో శివలింగం భూగర్భంలో ఉంటుంది. మానవ ప్రమేయం లేకుండా 365 రోజులు నిరంతరాయంగా శివుడికి అభిషేకం జరుగుతూనే ఉంటుంది. ఈ ఆలయాన్ని నిర్మించిన రోజుల్లోనే శివలింగానికి ప్రతిరోజు అభిషేకం జరిగేలా ఏర్పాట్లు చేశారు. శివలింగానికి సమీపంలో ఉన్న ఒక చిన్న రంధ్రం నుంచి నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందనేది ఇప్పటికీ మిస్టరీనే. కానీ ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకి పాములు ఆలయంలోకి చేరి గర్భగుడిలో ఉన్న శివుడికి అభిషేకం చేస్తాయని వేద పండితులు అంటున్నారు. ఉదయాన్నే ఆలయానికి వెళ్లే వారికి శివలింగంపై పాములు కనిపిస్తాయని, శివలింగానికి చుట్టుకొని తమ భక్తిని చాటుకుంటాయని చెప్తున్నారు. నిన్న మహాశివరాత్రి రోజున కూడా పాములు వచ్చి శివలింగానికి అభిషేకం చేశాయి. ఇంతటి విశిష్ట గల ఈ ఆలయాన్ని చేరుకునేందుకు భక్తులకు సరైన సదుపాయాలు లేకపోవడంతో చాలా తక్కువ మందే ఇక్కడికి వచ్చేవారు. మూసీ నది దాటి ఆలయానికి రావాలంటే తాత్కాలికంగా నిర్మించిన వంతెన ఒక్కటే దిక్కని, నీటి ప్రవాహం పెరిగితే ఆ వంతెన మునిగిపోతుందని వార్తలు వచ్చాయి. దీనిపై ప్రభుత్వం స్పందించి అభివృద్ధి పనులు చేపట్టింది. సమీపంలో ఫుట్ఓవర్ బ్రిడ్జిని కూడా ఏర్పాటు చేసింది. దీంతో ఈ ఏడాది మహాశివరాత్రి రోజున భారీ సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఇంతటి విశిష్టత గల ఈ ఆలయానికి చేరుకునేందుకు భక్తులకు సరైన సదుపాయాలు లేకపోవడంతో చాలా తక్కువ మంది ఇక్కడికి వచ్చేవారు. అయితే శివుడికి అభిషేకం జరిగే ఈ నీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని, ఈ నీటిని రోజూ తాగితే క్యాన్సర్ వంటి రోగాలు నయమవుతాయని ఇక్కడికి వచ్చే భక్తుల విశ్వాసం. మధుమేహం సమస్యలతో బాధపడేవారు కూడా ఇక్కడికి వచ్చి ఆ పవిత్ర జలాన్ని బాటిళ్లలో నింపుకొని తీసుకెళ్తున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.